అందరికీ నమస్కారం. పల్లెకి పోదాం చలో చలోకి స్వాగతం. సో కొన్ని రైజ్డ్ బెడ్స్ అన్నవి చేసాము. ఒక కైండ్ ఆఫ్ 5 లేయర్ మోడలా, లేకపోతే వెజిటబుల్ రైజ్డ్ బెడ్స్ ఏదైనా అనుకోవచ్చు. ప్రస్తుతానికైతే వెజిటబుల్స్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఇది బెర్రీస్ ప్లాంట్, ఇది రోడ్డు పక్కన కూడా మీకు చాలా కనిపిస్తుంటాయి ఇటువంటిది. అదొకటి వేసాము. ఇది లక్ష్మణ ఫలం, ఇవి జీలుగులు అంటారు. ఆముదం మొక్క, ఇది రామఫలం. ఇది పర్మాకల్చర్ స్టార్టింగ్లో 2021లో వేసింది అది. సో అది బాగానే ఉంది. సో ఈ రైజ్డ్ బెడ్స్ చూశారు కదా, ఎందుకంటే మనది వెట్లాండ్ కాబట్టి సో దానికి అనుకూలంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ అది మనకి వర్కౌట్ అవ్వట్లేదు. సో కాలక్రమేణా దాన్ని మనము ఇన్నాళ్ళు కొంచెం మనకి ఏవైతే కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నామో గత 3-3.5 సంవత్సరాలుగా, వాటి నుంచి అధిగమించడానికి ఈ రకమైన మన వెట్లాండ్ కోసం కాబట్టి వాటర్, ఈ బ్లాక్ సాయిల్ ఏంటంటే వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ మొక్కలు కుళ్ళిపోవడం ఈ రకంగా జరుగుతుంది కాబట్టి, సో ఆ డ్యామేజ్ నుంచి బయటికి రావడం కోసం మేము ఈ రైజ్డ్ బెడ్స్ చేసాం. గ్రాస్ ఏదైతే మనకి ఈ వరి గడ్డి, ఎండుగడ్డి ఉంటుంది కదా, వరి గడ్డి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మల్చ్ చేసాం, డ్రైడ్ ఎండుగడ్డి. సో దాన్ని చేసినాక ఆఫ్టర్ దట్ మనం ప్లాంటేషన్ చేసాము. ఇది కూడా నాటు వెరైటీస్కి సంబంధించి వాటిని మనం కన్జర్వేషన్ చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. సో ఇలాగా ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒక 14 రైజ్డ్ బెడ్స్ వచ్చాయి ఈ దాంట్లో, ఈ పొలంలో 14 రైజ్డ్ బెడ్స్ వచ్చాయి. సో జూనియర్ పర్మాకల్చరిస్టులు కూడా వచ్చారు ఈరోజు విజిట్కి, ఫామ్ విజిట్కి. సో ఈ 14 రైజ్డ్ బెడ్స్ నుంచి కూడా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని సో మనం ఇక్కడ ఒక లైక్ స్వేల్ లాగా చేసాం అన్నమాట. సో చాలా వాటర్ని ఇందులో మనము హార్వెస్ట్ చేయొచ్చు. సో ఇందులో ఏదైతే మనకు వాటరు ఎక్కువ అవుతుందో అదంతా కూడా ఇందులోకి వెళ్ళేటట్టు ఆ విధంగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడ ఈ రైజ్డ్ బెడ్స్లో ఏంటంటే రకరకాల మొక్కలు వేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనం ఈసారి కొత్తగా పైనాపిల్ కూడా వేసాము, చాలా వరకు మొక్కలు. అంటే ఇప్పుడు వేస్తే ఇది 2 to 2.5 years పడుతుంది ఒక పైనాపిల్ ఫ్రూట్ రావడానికి. సో మనము ఈ ప్రయోగం మన వరకు, మన ల్యాండ్కి, మన దానికి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాము. మనము ఇంకా రాబోయే వీడియోలో మీకు ఎప్పుడు దాన్ని అప్డేట్ ఇస్తుంటాను కాబట్టి. ఈ రైజ్డ్ బెడ్స్లో వెజిటబుల్స్తో పాటు మనం పసుపు, అల్లము వీటిని కూడా వేయబోతున్నాము రాబోయే రోజుల్లో. సీడ్ ఇంకా రెడీ చేస్తున్నాము. ఇది చూసారా, మునగ, మనకి పపాయ, ఇక్కడ చూసారా ఇది వంగ మొక్క, బ్రింజల్. సో ఇది వచ్చేసి మనకి దానిమ్మ. సో అలా రకరకాల మొక్కలు. ఇది తెలుసు కదా, ఇది కస్తూరి బెండ అంటారు, లేదా స్టార్ బెండ. చూసారా అక్కడ అరటి ఉంది, ఆ పక్కనే చిక్కుడు ఉంది. సో అలా ఆ పక్కన చూసారు కదా, ఇది పైనాపిల్, ఇది ఆముదము, దాని పక్కనే మళ్ళీ చిక్కుడు మొక్క ఉంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఎంటీ ప్లేస్ను కూడా మేము పసుపుతో కానీ అల్లంతో కానీ దీన్ని ఫిల్ చేద్దామని, ఏదైనా బంతి నారుతో కానీ సంథింగ్ అవి కూడా మనము రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాం. ఇంకా మల్చింగ్ చేసినప్పటికీ కూడా కొంతవరకు మనము అరికట్టాము, బట్ అక్కడక్కడ మీకు కనిపిస్తుంది. దాన్ని అప్పుడప్పుడు మనము ఇంకా రాబోయే రోజుల్లో కొంత హై డెన్సిటీ వెయ్యాలి కాబట్టి ఆ వీడిని కూడా రిమూవ్ చేసేసి అక్కడే డంప్ చేసేస్తున్నాము. గోంగూర. సో ఇదొక వెరైటీ మనం ఎప్పటి నుంచో మన ఫామ్లో పెడదాం అనుకుంటున్నాము. లైక్ చిన్న ముళ్ళు వంకాయలు, వీటిని ఎగ్జాక్ట్గా మన భాషలో ఏమంటారో నాకు తెలియదు కానీ, బట్ ముళ్ళులు చాలా హెవీగా ఉంటాయి. ఈవెన్ ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయి. ఇది నాటు వెరైటీ, చిన్న ఉంటాయి, బ్రింజల్ లాగానే ఉంటుంది, గ్రీన్ కలర్లో వచ్చి వాటికి కూడా చాలా ముళ్ళులు ఉంటాయి. సో అవి వచ్చినాక ఎలా వండుతాం ఏంటన్నది కూడా ఒక సెపరేట్ వీడియో చేద్దాం దానికి సంబంధించి. సో ఇది చూసారా, ఇది వట్టివేరు. సో అది కూడా మనం ప్రయోగాత్మకంగా వేసాం. మనం ఆల్రెడీ లెమన్ గ్రాస్ చూసి ఉంటారు, బట్ ఇప్పుడు మనం వట్టివేరుని కూడా మనము కొంచెం
అండి మీకు ఇప్పుడు ఆముదంలో ఎందుకు మనము ఈ పర్మాకల్చర్ ఫామ్‌లో గాని, రైతులు గాని ఎక్కువగా ఆముదాన్ని గూడా వాళ్ళు వాళ్ళ పొలంలో వెయ్యాలి. అంటే కొన్ని రకాల ఆముదం గాని, మునగ గాని మనం ఎప్పుడు చెప్తుంటాం ఆముదం అన్నది కీటకాలకి ఆహారంగా ఉపయోగపడుతుంది. వేరే వాటికి ఇప్పుడు వాటికి ఫీడ్ అయిందంటే మళ్ళా గ్రీడీగా ఉండవు కాబట్టి కీటకాలనేవి సో వాటికి సరిపడా ఆహారం తిన్నాక అవి వేరే మొక్క మీద వెళ్ళడానికి వాటికి స్కోప్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి ఎర్ర పంటలు లాంటివి అనమాట. చూసారు ఈ ఆకు అంతా ఎలా తినేసిందో, ఈ ఆకులన్నీ కూడా. సో వాటికి కూడా మనము మధ్య మధ్యలో వీటిని వేయడం యొక్క ముఖ్య ఉద్దేశం బెండ, ఇవి స్టార్ బెండ వెరైటీ ఇది. సో ఇలా ఈ గట్టుల మీద ఎక్కడా కూడా ఇది చూడండి, బీర, ఇది పపాయ. సో ఈ ప్యాచ్ వచ్చేసి చూసారా చిన్న చిన్న మొక్కలు రీసెంట్గానే వీటిని చేయడం జరిగింది. అది గోంగూర అది. సో ఇది ఒక బీరపాదు, దీనికి ఒక చిన్న వెదురు కంప పెట్టడం జరిగింది. సో మీరు ఎక్కడ చూసినా సాధ్యమైనంత వరకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ని మనము ఇన్సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసారా పైనాపిల్, ఈ పక్కనే ఆముదం మొక్క వేసాము. సో దీని మీద అంత ఎండ పడకుండా దీని యొక్క నీడ కొంతవరకు పడే ఆస్కారం ఉంది. సో ఇక్కడ కూడా మీకు మునగ మళ్ళీ ఉంది చూసారా. సో ఈ విధంగా వేయడం వల్ల ఈ కీటకాలకు కానీ ఏవైనా ఉంటాయి, ఈ పురుగులకు కానీ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో మోనోక్రాప్లో ఏంటంటే అది డిసడ్వాంటేజ్. ఒకే క్రాప్ ఉంటే ఎక్కడైనా అవి హ్యాపీగా తింటూ అటాక్ చేస్తూ బతుకుతాయి. సో ఇంకా చూశారు కదా ఇక్కడ వాటర్ అంతా కూడా ఈ గట్టు మీద మనకి కొంచెం డ్రై ఉండే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది అనమాట. చూసారా ఈ మధ్య చిన్న చిన్న వర్షాలకే కొంత వాటర్ని మనము రిటైన్ చేయగలుగుతున్నాం ఇక్కడ. కాబట్టి ఎంతవరకు వాటరు గ్రౌండ్ లెవెల్లో సింక్ అయితే అంత అవుతుంది. అదర్వైజ్ కొంచెం ఎక్సెస్ ఉంటే మనకు ఆల్రెడీ ఆ చివరిన ఒక స్వేల్ ఉన్నాయి కాబట్టి ఆ స్వేల్లో అది లోయెస్ట్ పాయింట్ కాబట్టి అటు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట ఎక్సెస్ వాటర్. సాధ్యమైనంత వరకు వాటర్ని మనము హార్వెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, కొంత సింకేజ్కి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల ఇది ఒకటి మనకి అడ్వాంటేజ్. సో ఈ వంగ చూసారా, వంగలో మనం కొన్ని వెరైటీలు ఉన్నాయి యాక్చువల్గా. సో ముసుగు వంకాయ ఇవి అన్నది అవి వస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది. మనము ఏంటంటే ప్లాన్ చేస్తున్నాం ఓన్లీ ముసుగు వంకాయ, ముళ్ళ వంకాయ ఈ రెండు మాత్రం, ఎందుకంటే చాలా రేర్ బ్రీడ్, ఇది మార్కెట్లో దొరకట్లేదు. సో మనము ఏదైనా చేసేటప్పుడు కొంచెం యూనిక్నెస్ ఉండాలి కాబట్టి అండ్ రెడ్ బెండ్ ఒకటి మనము ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాము. అండ్ బయట మార్కెట్లో దొరికిన దానికంటే కూడా మనకేంటి ఆ జెన్యూనిటీ, ఆ ప్రోడక్ట్ యొక్క జెన్యూనిటీ ఏంటి అన్నది తెలుసుకోవడానికి కూడా ఒక యూనిక్నెస్ మనకంటూ ఒకటి క్రియేట్ చేయాలి. బట్ కస్టమర్స్ ఎంతవరకు దానికి అట్రాక్ట్ అవుతారు అన్నది అయితే నేను ప్రస్తుతం చెప్పలేను. మునగ సాధ్యమైనంత వరకు మునగ మన ఫామ్లో చూసారు. దీనివల్ల ఇంకొకటి మీకు ఇన్ని రకాల మొక్కలు వేయడం వల్ల ఏ ఒక్క పెస్టిసైడ్ దీనికి పనిచేయదు. ఎందుకంటే ఒక్కొక్క బీన్స్కి ఒకటి, వంగకు ఒకటి, మిరపకు ఒకటి సంథింగ్ అలా ఉంటుంది. సో మీకు వీడికి కూడా ఎక్కడ మనం వాడము కలుపు మందు దీనికి కానీ. ఇప్పుడు ఇంకొకటి దోసకాయ వెరైటీ ఇక్కడ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ వెరైటీ చూడండి మొక్కజొన్న, ఇవి కూడా నాటే. మనము ఇవి ఏంటన్నది మళ్ళీ వచ్చి నాకు చేయాలి. మన దగ్గర బ్లాక్, రెడ్, మల్టీ కలర్ కార్ను ఈ రకాలు ఉన్నాయి. చూడండి మొక్కజొన్న కూడా ఎర్ర పంటేనండి, అట్రాక్ట్ అవుతుంది. చూసారా ఇవి చాలా ఇదనమాట, ఆ ఆకుల్ని తినేస్తూ ఉంటాయి అది ఆ పురుగు. సో చిన్నగా ఉంది అది, మెల్లగా ఆకుల్ని తినేస్తుంటుంది. సో ఇది కూడా ఒక ఎర్ర పంట అనమాట. సో నో ఇష్యూ, మనకి వస్తే వచ్చింది లేకపోతే లేదు, దాన్ని కట్ చేసేసి మల్చి చేసేస్తాం. సో ఇది కూడా ఆమదము. కొన్ని ఆనప వేసాము మధ్య మధ్యలో రైజ్డ్ బెడ్లో. ఇది మునగ. సో మునగ కూడా మనం ఎక్కువగా ఎనార్మస్గా ఎందుకు చేస్తున్నామంటే దాని పౌడర్, మనకి మునగ డ్రమ్ స్టిక్స్ అన్నదే కాదు కానీ ఆ మురింగ పౌడర్ అన్నదాన్ని మనం ఎక్కువగా ఫోకస్ చేద్దామని ఈసారి మన ఫామ్ నుంచి ఓన్లీ ప్యూర్ పౌడర్ని జనరేట్ చేసే ఉద్దేశంతో వీటిని కూడా మనము చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది మురింగ పౌడర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ డ్రమ్ స్టిక్స్. సో ఆ విధంగా అది కూడా మనం ప్రయోగాత్మకం చేస్తున్నాము. సో చూసారా ఈ పైనాపిల్. సో దీనికి ఎప్పుడైనా కొంచెం షాడో ఉండి
వాటర్ అదే ల్యాండ్ కొంచెం డ్రైలా ఉంటే అక్కడ గ్రోత్ మనకి బాగా వస్తుంది యాక్చువల్గా. సో అదొకటి మేము నోటీస్ చేసాం. మధ్య మధ్యలో మళ్ళీ కాగడాలు, చామంతులు, సో ఇదిగోండి ఇదొకటి గులాబీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. ఇది వైట్ కలర్ ఫ్లవర్, దాన్ని ఏమంటాము ఆ పేరు గుర్తురావట్లేదు. సో అది కూడా స్టంప్ వేస్తే వచ్చింది. సో రకరకాల మన ఇంటి దగ్గర కానీ ఊర్లో కానీ కొన్ని వెరైటీస్ రోడ్డు పక్కన అలా వదిలేస్తూ ఉంటారు కదా. సో ఆ వెరైటీస్ని కూడా ఒక డైవర్సిటీ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో వాటిని కూడా మధ్య మధ్యలో మనం ఇన్సెర్ట్ చేయడం జరిగింది, అటువంటి ప్లాంట్స్ని. చూసారా ఈ కలరు? సో ఇదొకటి చూసారా, ఇదొక వెరైటీ. మధ్య మధ్యలో అరటి. సో ఇది కూడా చిన్న ఒక రైజ్డ్ బెడ్, రౌండ్ సర్కిల్ అనమాట ఇది. సో దీన్ని కూడా చేసాం. ఇక్కడ కూడా వాటర్ హార్వెస్టేషన్ అన్నది జరిగింది. సో యాజ్ మచ్ యాజ్ వీ కెన్ అన్నది మేము ఫామ్లో మనము డెవలప్ చేసాం. ఎక్కడ వాటరు ఇంతవరకు మన పొలం నుంచి బయటికి వెళ్ళేది, సో రైజ్డ్ బెడ్లు వేసి మొక్కలకు హాని కలగకుండా యాజ్ మచ్ వాటర్ వీ కెన్ హార్వెస్ట్ అన్న దాని ఉద్దేశంతో రైజ్డ్ బెడ్స్ చేసేసి ఎక్కడికక్కడే వాటర్ హార్వెస్ట్ చేసాము. చూసారా ఇక్కడ చిన్నది ఒక సర్కిల్లో తీసుకున్నాము. మధ్యలో జామ మొక్క ఉంది. సో దానికి ఏం చేసాం కూడా చూపెడతాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇదే ఈ రైజ్డ్ బెడ్ కాన్సెప్ట్లో ఈ కార్నర్లో చుట్టూ బౌండరీస్లో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అందులో ఒకటి ఇది జామ మొక్క చూడండి. అప్పుడు ఇది మనం పర్మాకల్చర్ స్టార్టింగ్లో వేసిన జామ మొక్కలు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఫ్రూటింగ్కి వచ్చాయి. ఇది రెడ్ అరటి. ఈ రైజ్డ్ బెడ్స్లో నిమ్మ, దానిమ్మ, మునగ, పపాయ, ఇంకా కరివేపాకు, వీటిని అలా చాలా మటుకు ప్లాంట్స్ ఇన్సెర్ట్ చేయడం జరిగింది. మధ్య మధ్యలో ఇంకా సీతాఫలాలు కూడా ఇన్సెర్ట్ చేయాలి అందులో రాబోయే రోజుల్లో. సో ఈ స్వేల్ చూశారు కదా. సో ఇక్కడ ఏం చేసామన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది తెలుసు కదా ఆల్రెడీ అందరికీ తెలిసింది, లెమన్ గ్రాస్ అది. సో దాని సాప్లింగ్స్ కూడా మనము ఇంకా మనకి అక్కడ ప్లేస్ ఉంటే రైజ్డ్ బెడ్స్లో దాన్ని కూడా ఇన్సెర్ట్ చేస్తాం టు అవాయిడ్ వీడ్ అనమాట. మనకి ఏదో ఒకటి పెరగాలి, ఉపయోగంగా ఉండే మొక్క పెంచుకుంటే బెస్ట్. ఇది బండ్ అంటారు యాక్చువల్గా పర్మాకల్చర్ కాన్సెప్ట్లో. సో ఇది స్వేల్ కదా, మధ్యలో ఒక చిన్న ఎత్తుగా ఉంటుంది. ఇది దానికంటే ఎత్తుగా ఇది ఉంటుంది, దీన్ని బండ్. సో వాటర్ అన్నది సాధ్యమైనంత వరకు ఇక్కడే మీకు షింక్ అవుతుంది లేదా స్టోర్ అవుతుంది అనమాట. ఇంకా బయటికి ఎక్కడికి పోవడానికి ఆస్కారం అన్నది తక్కువ. సో దీని మీద కూడా మనము ఎలిఫెంట్ ఫుడ్ అంటాం కదా, కందని వేయడం జరిగింది. ఇంకా అవి మొలకలు రావాలి, స్ప్రౌటింగ్ రావాలి ఇంకా. సో ఇక్కడ చూసారు కదా సీతాఫలం ఇది. సో ఇలా ఇక్కడ మునగ వేసాము. సో దేనికి డిఫరెంట్ హైట్స్, డిఫరెంట్ రూట్ సిస్టమ్స్ ఉన్న ప్లాంట్స్ని ఎన్నైనా మీరు ఇన్సెర్ట్ చేయండి. బయోడైవర్సిటీకి ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం మనకి ఈల్డింగ్ ఉండాలి, రైతుకి కూడా కదా. సీమ ప్యాండ్లం అంటాము, అవి కూడా వాటిని కూడా వేయడం జరిగింది, ఆ స్టంప్స్ కూడాను. సో ఇది అరటి. మనకి యాజ్ యూజువల్గా వింగిడ్ బీన్స్ అన్నవి ఒక ప్లెంటీ ఆఫ్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే మనం బ్రాడ్కాస్ట్ చేసి వదిలేసాము దేశీ వెరైటీ. ఇంకా అవి ఎవ్రీ ఇయర్ మనకి రిపీటెడ్గా వాటంతట అవే సెల్ఫ్గా వస్తూనే ఉంటాయి, వాటి వరకు ప్రాబ్లమే లేదు. ఇవన్నీ కూడా ఈ ఏవైతే మనము లాస్ట్ టైం వదిలేసామో హార్వెస్ట్ చేయకుండా అవి ముదిరి వాటి యొక్క విత్తనాలు కింద పడి వాటి నుంచి మొలకలు వస్తుంది. ఇవన్నీ కూడా అవే అన్నమాట, మనం వేసినవి కాదు. ఇది మునగ. సో అదొక వెరైటీ మన దగ్గర సేవ్ అయిపోయింది. చూడండి, మునగ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎర్రపంట, మీకు తెలుసా? చూసారా, ఇది కూడా ఆకులన్నీ తినేసాయి, మళ్ళీ ఫ్రెష్గా ఇక్కడి నుంచి వస్తుంది. ఈ బండ మీద ఇంకా మనం చాలా ప్లేస్ ఉంది. అవి వన్స్ స్ప్రౌటింగ్ వచ్చినాక కంద అన్నది ఇంకా ప్లేస్ చూసుకొని, లైక్ కూరగాయలు ఏవైనా సరే మనం కంది కానీ ఇంకా మిగతా కూరగాయలను కూడా ఇందులో ఇన్సెర్ట్ చేసేసి హై డెన్సిటీలోనే దీన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎంటీ ల్యాండ్ నుంచి ప్రతి స్టెప్ కూడా మేము చూపిస్తూ వస్తున్నాను, ఎందుకంటే కొంతమందిని ఇన్స్పైర్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను, దానివల్ల నాకు లేట్ అయింది. లేదంటే మనము ఖచ్చితంగా 1.5 ఇయర్లోనే మంచి బ్యూటిఫుల్ ఫుడ్ ఫారెస్ట్ని అయితే రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ ఫ్లవరింగ్ ఉంది.
ఇది పర్మాకల్చర్ స్టార్టింగ్లో వేసింది, ఇది ఫామ్ డెవలప్ చేసేటప్పుడు ఒక స్టంప్ తీసుకొచ్చి వేసాము. బట్ ఇప్పుడు చూసారా చాలా ఆహ్లాదకరంగా వచ్చింది. చూసారు ఇది రణపాల. ఈ ఆకు వేస్తే చాలు మనకి, ఈ ఆకు వేస్తే చాలు మొక్క డెవలప్ అయిపోతుంది. ఇవి కూడా ఉండాలి, కిడ్నీ స్టోన్స్ ఉన్న దీని కషాయం తాగితే మంచిది అంటారు యాక్చువల్గా. ఈ నిమ్మ, ఇది మీకు తెలిసిందే, ఎప్పుడు మనకి ఫెయిల్యూర్, స్టిల్ మనకి ఫైండ్ అవుట్ అవ్వలేదు దీనికి ఏం చేద్దామని అన్న సొల్యూషన్. అంటే నేచురల్గా ఏదో కెమికల్ కొట్టి అనే కాకుండా జనరల్గా ఇక్కడ మనకి నేచురల్గా ఎదగాలనే ఉద్దేశంతో మన తాపత్రయం అంతా ఉంది. బట్ స్టిల్ మనము సర్వైవ్ అవుతూ ఉన్నాము దాని డెవలప్మెంట్ కోసం. ఎంతవరకు కూడా మనం సక్సెస్ సాధించింది అయితే లేదు, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇదిగోండి పనస, ఇది కూడా కొంచెం స్లో ప్రోగ్రెస్ ఉంది. ఇప్పుడు పర్మాకల్చర్ స్టార్టింగ్లో తెచ్చింది ఇది కూడా. ఇప్పటికి ఏమో నేను నాటు వెరైటీ అడిగాను కాబట్టి దానివల్ల లేట్ అవుతుందేమో తెలీదు. మేబీ గ్రాఫ్టెడ్ ఆర్ ఇది అయితే మనకు తొందరగానే ఈల్డింగ్ వచ్చేదేమో. సో ఇది మిత్రులారా మన రైజ్డ్ బెడ్స్ ఎలా చేసామో ఏం చేస్తామో, ఇంకా దీన్ని హై డెన్సిటీ మోడల్లో చేయాలనే ఉద్దేశంతో మీకు సాధ్యమైనంత వరకు రకరకాల మొక్కలను చూపించడం జరిగింది. చిక్కుళ్ళు వేసాము, బెండ వేసాము, స్టార్ బెండ వేసాము, పపాయ వేసాము, పసుపు వేసాము, అల్లం వేసాము, ఇంకా మునగ వేసాము, నిమ్మ వేసాము, దానిమ్మ వేసాము. ఈ ప్లాంట్స్ ఇంటిగ్రేషన్ చేసాము అన్నది మీకు అర్థమవుతుంది. బీర వేసాము, మొక్కజొన్న వేసాము 2 టైప్స్, పైనాపిల్ వేసాము, పైనాపిల్ కూడా వేయడం జరిగింది. సో ఇది బీర, ఇవన్నీ కూడా దోస పాదులు. ఇవి ఫ్లవరింగ్ వస్తుంది ఇప్పుడిప్పుడే. అదొక రామాఫలం, ఇది చూసారా కరివేపాకు, పైనాపిల్, ఇది మళ్ళీ చూసారా దోస, ఎంత దోసకాయ ఫ్లవరింగ్ ఎంత బ్యూటిఫుల్ వస్తుంది. త్వరలో దీన్ని ఒక 15-20 డేస్లో మేబీ మనకి దోసకాయలు వస్తాయి. సో ఇది జామ, ఇది ఒక రౌండ్ సర్కిల్ అవుట్ చేసి ఉన్నాము. ఇది చూసారా పైనాపిల్, లోకల్గా ఒక ఆయన ఇస్తే తెచ్చాము, బాగానే ఉంది, కొంచెం పెద్దదన్నమాట ఈ చక్కెర. సో దీని అప్డేట్, దీని డెవలప్మెంట్స్ ఎంత మనం ఇంకా హై డెన్సిటీ మోడల్లో తీసుకెళ్తామన్నది మరొక వీడియోలో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.